ఉదాహరణ మనం చూస్తాం. ఆ సిలువ పైన ఉన్న ఆ దొంగ కేవలము 1 గంటలో మారు మనసు పొందాడు. 1 గంట ఆలోచన చేశాడు. ఆ గంటలోనే అతనికి ఏమైపోయింది, విషయం అర్థమైపోయింది. ఈయన దేవుడు అనేసి అనుకున్నాడు. తను తాను విమర్శించుకున్నాడు. తాను విమర్శించుకొని, ప్రభువా మాకు ఇది న్యాయమే, నీవు ఏ పాపము చేయలేదు కనుక నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నువ్వు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నీవు మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అన్నాడు. యేసు ప్రభు అంటున్నాడు, ఇదిగో నేడే నువ్వు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నేను నీతో చెప్పుచున్నాను. నేడే ఉంటావు, నువ్వు నాతో కూడా పరదైసులో ఉంటావు. ఈరోజే మన ఇద్దరం కలిసి పరదైసు వెళుతున్నాం. పరదైసులో మన ఇద్దరం ఉంటాం. అది యేసు ప్రభు చేసిన ప్రామిస్, వాగ్దానం. సిలువ పైన చేశాడు యేసు ప్రభు. ఆయన కేవలం 1 గంటలో రిలీజ్ అయిపోయాడు. ఈ 1 గంటలో ఏమైపోయాడు, రక్షించబడినాడు. హల్లెలూయా. ఇక్కడ కూడా కూలి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ యేసు ప్రభువు ఒక ఉపమానం చెప్పాడు. ఒక యజమానికి ద్రాక్ష తోట ఉంది. ఈ ద్రాక్ష తోటను కాచడానికి వచ్చిన యజమాని కూలి వాళ్ళ కోసం బజారుకు వెళ్ళినప్పుడు ఒక కూలివాడిని పిలిచి, నా ద్రాక్ష తోటలో పని చేయి అన్నప్పుడు ఎంత ఇస్తావని అడిగాడు. 1 దేనారం ఇస్తానంటే సరే అని అన్నాడు. ఈ 1 దేనారంకి ద్రాక్ష తోటలో పొద్దున మొదలుకొని సాయంత్రం 5 గంటల వరకు నువ్వు పని చేయాలి. ఇది నీ ప్రామిస్. ఎందుకంటే నువ్వు మాట్లాడుకున్నావు, మన ఇద్దరం మాట్లాడుకున్నావు, ఒక ఒప్పందానికి వచ్చావు. సాయంత్రం దాకా పని చేస్తే నేను నీకు ఈ కూలి ఇస్తా, నీకు దానికి సమ్మతమే అని చెప్పినాడు. చెప్పిన వాడు ఏం చేశాడు, ద్రాక్ష తోటలోనికి వచ్చి కూలి పని చేస్తున్నాడు. ఆయన పొద్దున పోయినోడు 9 గంటలకు పోయినాడు. మరలా ఒకసారి బజార్కి 9 గంటలకు పోతే అక్కడ మరికొంతమంది ఉన్నారు. వాళ్ళని చూసి, అరే మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే, మాకు కూలి దొరకలేదనేసి అన్నారు. సరే మీకు ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తా. ఒడంబడికి లేదు ఇక్కడ, అర్థమైందే? ఇక్కడ ప్రామిస్ లేదు, నేను నీకు ఇంత ఇస్తాను అన్న ప్రామిస్ లేదు. ఇక్కడ 9 గంటలకు వచ్చినప్పుడు ప్రామిస్ లేదు. మీకు ఏది న్యాయమో అది నేను మీకు ఇస్తా, మీరు వెళ్ళి నా తోటలో పని చెయ్యండి అని అన్నాడు. మరలా 12 గంటలకు పోయినాడు. 12 గంటలకు బజారుకు పోతే మరికొంతమంది పని చేస్తున్నారు, మరికొంతమంది ఊరకే నిలబడి ఉన్నారు. అక్కడ పోయిన అడిగినాడు, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ 12 గంటలకు ఏం చేస్తున్నారంటే, అన్నాడు మాకు పని దొరకలేదు అని అంటే, సరే నా ద్రాక్ష తోట ఉంది, నా తోటలోకి వచ్చి పని చేయండి, నీ కూలి ఇస్తానని కూడా చెప్పలా. ఇక్కడ మనం చదివితే కూలి ఇస్తానని కూడా చెప్పలా. వచ్చి పని చేయండి, ఏదో మీ ఇష్టం, తర్వాత ఊరికే ఉండడం దేనికి, ఆడొచ్చి పని చేయండి అని అన్నాడు.